మాజీ ముఖ్యమంత్రి జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఐటీడీపీ మాజీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. అయితే అతని అరెస్టు సందర్భంలో పోలీసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రస్తుతం వివరణలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయట. ఒక చిన్న కేసులో వారు ప్రవర్తించిన తీరు, చేసిన ఓవర్ యాక్షన్ వారి మెడకు చుట్టుకున్నట్లు అయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలు ఈ కేసులు పోలీసులు చేతులు కట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూతో ప్రస్తుతం కటకటాల పాలయ్యాడు గుంటూరుకు చెందిన ఐటీడీపీ మాజీ కార్యకర్త చేబ్రోలు కిరణ్. సదరు ఇంటర్వ్యూలో మాజీ ముఖ్యమంత్రి జగన్ భారతి దంపతులపై చేబ్రోలు కిరణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. జగన్ సతీమణి భారతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ను పోలీసులు ఆగ మేఘాలపై అరెస్టు చేశారు. కిరణ్ ను పోలీసులు మంగళగిరి కోర్టులో హాజరుపరచడంతో రిమాండ్ కూడా విధించింది. ఇప్పటికే టీడీపీ ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేశారు. టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. భారతిపై చేసిన వ్యాఖ్యలకు చేబ్రోలు కిరణ్ సారీ చెప్పినా ఫలితం లేకుండా పోయింది. మరి చేబ్రోలు కిరణ్ ఇదంతా తాను రాజకీయంగా ఎదగటానికి చేశాడో లేకపోతే ఎవరైనా ప్రభావితం చేశారో కానీ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో అతను చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం శ్రేణుల నుంచే వ్యతిరేకత వ్యక్తమైంది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు, మరీ ముఖ్యంగా మహిళలను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసేవారిపై కఠిన చర్యలుంటాయని కూటమి ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. దానికి తగ్గట్లుగానే సొంత పార్టీ కార్యకర్తపై చర్యలకు ఉపక్రమించారు. చేబ్రోలు కిరణ్ కి సంబంధించి ఇటు వైసీపీ శ్రేణులే కాదు అటు టీడీపీ శ్రేణులు సైతం అనేక ప్రాంతాల్లో ఫిర్యాదులు చేశారు. దీంతో పోలీసులు మంగళగిరిలో వచ్చిన ఫిర్యాదు ఆధారంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లోని ఇబ్రహీంపట్నంలో ఉన్నాడనే సమాచారంతో అక్కడకు చేరుకుని చేబ్రోలు కిరణ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి వివరాలు సేకరించి వైద్య పరీక్షల అనంతరం మంగళగిరి కోర్టుకు ప్రవేశపెట్టే ముందు చేబ్రోలు కిరణ్ ను గుంటూరు తీసుకొచ్చి మీడియా ముందు హాజరుపరిచి తరువాత మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. మంగళగిరిలో అరెస్టు చేసిన చేబ్రోలు కిరణ్ ని మంగళగిరి కోర్టులో హాజరుపరచడానికి ముందు గుంటూరు తీసుకుని వస్తున్న సమయంలో వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పోలీస్ వాహనాల్ని అడ్డగించడం, చేబ్రోలు కిరణ్ పై దాడికి ప్రయత్నించడంతో పోలీసులు గోరంట్ల మాధవ్ ని సైతం అదుపులోకి తీసుకున్నారు. ఆ సందర్భంగా అటు గుంటూరు రోడ్లపై పోలీసు వాహనాలను అడ్డుకోవటం, గుంటూరు ఎస్పీ ఆఫీసులో గోరంట్ల మాధవ్ చేసిన హడావిడి తీవ్ర కలకలం రేపింది. ఆ క్రమంలో చేబ్రోలు కిరణ్ ని గుంటూరుకు తీసుకురావటంపై కోర్టు పోలీసుల వివరణ కోరుతూ ఉత్తర్వులిచ్చింది. అసలు మంగళగిరి నుంచి గుంటూరు ఎందుకు తీసుకెళ్లారని, తీసుకువెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందని న్యాయస్థానం ప్రశ్నిస్తోంది. నిందితుణ్ణి మీడియా ముందు పెట్టాలి అనుకుంటే మంగళగిరిలోనే పెట్టొచ్చు కదా. గుంటూరు తీసుకుని వెళ్లటం వెనుక ఎలాంటి అవసరం ఉందనేది లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాంతో పోలీసులు చేతులు కట్టుకుని వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. భారతిపై చేసిన వ్యాఖ్యలతో చేబ్రోలు కిరణ్ పై దాడి చేసే అవకాశాలున్నాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరిగింది. మరి ఆ దాడి సమాచారం ఇంటెలిజెన్స్ వర్గాలకు ముందుగా అందలేదా, లేకపోతే ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా కావాలని మంగళగిరి నుంచి గుంటూరుకు చేబ్రోలు కిరణ్ ను తీసుకొచ్చారా అన్న చర్చ పోలీసు వర్గాల్లోనూ జరుగుతోంది. డిపార్ట్మెంట్లో ఇప్పటికీ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారుల ప్రమేయం దీని వెనుక ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిరణ్ అరెస్టు సమయంలో బయటకొచ్చిన ఫోటోలపై కూడా ప్రస్తుతం గుంటూరు జిల్లా ఎస్పీ సైతం ఆరా తీస్తున్నారట. ఉద్దేశపూర్వకంగా తమను ఇరికించే ప్రయత్నం ఏదైనా జరిగిందా అనే కోణంలో పోలీసులు సమాచారం సేకరించే పనిలో పడ్డారట. చేబ్రోలు కిరణ్ ను అరెస్టు చేయగానే వెంటనే ఫోటోలు బయటకెలా వచ్చాయి? అసలు ఎవరు తీశారు? తీయాల్సిన అవసరం ఏమొచ్చింది? వాటినెందుకు సోషల్ మీడియాలో హల్చల్ అయ్యేలా చేశారు అన్న అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారట. అలాగే కిరణ్ ను మంగళగిరి నుంచి గుంటూరు తీసుకొస్తున్న సమయంలో దాడికి ప్రయత్నించిన గోరంట్ల మాధవ్ కు డిపార్ట్మెంటు నుంచి ఎవరైనా సమాచారాన్ని లీక్ చేశారా వంటి వాటిపై ప్రస్తుతం గుంటూరు పోలీస్ ఉన్నతాధికారులు ఫోకస్ చేస్తున్నారట. మొత్తం మీద మంగళగిరి పోలీస్ స్టేషన్ ఇరుగ్గా ఉండడంతో గుంటూరు జిల్లా ఎస్పీ ఆఫీసులో అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదని, అందుకే అక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాల్సి వచ్చిందని కోర్టుకి వివరణ ఇవ్వటానికి పోలీసులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఇంటర్నల్ గా తమకి ఈ అంశం ఇబ్బందిగా మారటంతో డిపార్ట్మెంట్ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై సీరియస్ గా దృష్టి పెడుతోందట.
For more videos like this, subscribe Big TV channel.